అందరికీ నమస్కారం అండి. హెల్తీ ఈవెన్‌కి స్వాగతం. మీరు చూసే ఉంటారు గదా! మా హస్బెండ్ నా కోసం మొన్న స్పెషల్ క్యాప్సికమ్ స్టఫింగ్స్ ప్రిపేర్ చేశాడు. కాబట్టి ఈరోజు మా హస్బెండ్ కోసం నేను స్పెషల్‌గా అంతే హెల్తీయర్ వెర్షన్‌లో క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేశానండి. చూడండి చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది. తిని చెప్పేస్తాడు. కాకపోతే ఇప్పుడు మనం ఏంటి అంటే క్యాబేజీ పకోడీ ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం ఒక క్యాబేజీ తీసేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ కూడా యూజ్ చేస్తాం ఇందులో. క్యాబేజీ అనేది మంచిగా స్క్వేర్ క్యూబ్స్‌లో కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పెద్దగా అవసరం ఉండదు దీనికి. అంతే కాకుండా మనం ఇందులో ఏంటి అంటే 2 ఆనియన్స్ కూడా యూజ్ చేస్తామండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసేసుకుంటే బావుంటుంది. దీన్ని మనం ఈరోజు మనం ఏంటి అంటే ఆయిల్ డీప్ ఫ్రై కాదండి. మనం స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తాం దీన్ని. హెల్తీయర్ వెర్షన్‌లో ఓన్లీ ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసి ఈరోజు మీకు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించేస్తానండి. ఫస్ట్ మనం ఇందులో ఏంటి అంటే మనం క్యాబేజీ ఇంకా ఆనియన్ యాడ్ చేస్తున్నామండి. క్యాబేజీ, ఆనియన్ యాడ్ చేసేసి ఇందులో మనకు టేస్ట్‌కి తగ్గట్టు కారము, అంతే కాకుండా సాల్ట్ ఇంకా అంతే కాదండి మనం శనగపిండి యూజ్ చేస్తున్నాం కదా! శనగపిండి యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే వాము యూజ్ చేస్తే బావుంటుందండి. మన డైజెషన్‌కి బాగా పనిచేస్తుంది. శనగపిండి యూజ్ చేసే ఏ ఐటెమ్‌లోనైనా మనం వాము యూజ్ చేసేసుకోవాలండి. అంతే కాకుండా ఇందులో మనం ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకున్నామండి. మనకు దానికి ఇలా మిక్స్ చేస్తే పట్టేస్తుందండి. దానికి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని మనకు పకోడీ పిండి కంటే కొంచెం లూజ్‌గా మనం ఆయిల్‌లో ఫ్రై చేసేదానికన్నా కొంచెం లూజ్‌గా లూజ్ చేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో ఎలా చేసుకుంటున్నా చూయిచ్చేస్తాను. ఎయిర్ ఫ్రైర్ ఓపెన్ చేసేసి మనం దానికి ఏంటి అంటే ఆయిల్ లైట్ గా గ్రీస్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పిండిని అక్కడక్కడ మనం ఎలా పకోడీలు అయితే వేసుకుంటామో ఆయిల్‌లో అలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ దాని పైనుంచి ఇంకొంచెం ఆయిల్ లైట్ గా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఓన్లీ ఒక 1 స్పూన్ కంటే తక్కువే పడుతుంది. మీరు చూసేద్దురు. జస్ట్ ఆ ఆయిల్ మాత్రం స్ప్రింకిల్ కింద అప్లై చేశాను. పైన స్ప్రింకిల్ చేసేసానండి. ఇప్పుడు మనం దాన్ని ఆన్ చేసేసుకొని దీంట్లో డీప్ ఫ్రై మోడ్ అనేది ఉంటుందండి. ఎవరు ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా ఉంటుందో అలా యూజ్ చేసేసుకొని డీప్ ఫ్రై మోడ్ పెట్టుకొని నేనేంటి అంటే ఇక్కడ 15 మినిట్స్ యూజ్ చేస్తున్నాను. 15 మినిట్స్ లో మా ఎయిర్ ఫ్రైయర్ లో మాత్రం మంచిగా క్రిస్పీగా మంచి టేస్టీగా పకోడీ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఈ రెసిపీ కాదండి ఇంకా ఎన్నో రెసిపీస్ ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది హెల్తీయర్ వర్షన్ లో ఉంటుంది కాబట్టి మీకు చాలా రెసిపీస్ నేను ముందు చూపించేస్తానండి. చూడండి ఇప్పుడు మీకు ఏంటి అంటే చాలా క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీ చూపించేస్తాను. చూడండి ఇదిగోండి క్రిస్పీగా ఎంత క్రిస్పీగా ప్రిపేర్ అయ్యో క్యాబేజీ పకోడీ చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. మనకు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన టేస్టే ఉంటుంది. లైట్‌గా ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రం పడుతుందండి. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తారు. ఇదిగో బావా వేడి వేడిగా హెల్దీ స్నాక్స్ నీకోసం ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. ఏంట్రా ఇవి గుమగుమలు భలే వచ్చాయి మార్నింగ్. హెల్దీగా టేస్టీగా బావా ఓన్లీ ఒక్క 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్తో క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. చూడడానికి భలే ఉంది టెంప్టింగ్ గా. బాగుందండి, హెల్దీగా ఉంది. ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై అని చెప్పేసి ఎప్పుడు ఆయిల్స్ ఇబ్బంది పడుతుంటారు కదా, ఇలాంటి ట్రై చేయండి. హెల్దీగా ఉంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ రాశిరి. థ్యాంక్ యూ బావా. ఇదిగోండి క్రిస్పీగా కూడా వచ్చేస్తాయండి. మీరు సౌండ్ కూడా చేసేయచ్చు. ఇదిగోండి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. పకోడీలు మంచిగా కాలుతాయండి. హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలాంటి హెల్దీ ఐటమ్స్ కావాలనుకుంటే హెల్దీ అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్దీ వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చూసేయచ్చు. థ్యాంక్ యూ.